జిల్లా నంద్యాలలో శిల్పా చక్రపాణి రెడ్డి తన ముఖ్య అనుచరులతో భేటీ అయ్యారు. వైసీపీలోకి చేరే విషయంపై అనుచరులతో పాటుగా ముఖ్య నేతలతో చర్చిస్తున్నారు. శిల్పా సాయంత్రం వైసీపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. నంద్యాలలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. శిల్పా చక్రపాణి రెడ్డి వైసీపీలోకి చేరడం ఇక లాంఛనమే అని తెలుస్తోంది. ఇందులో భాగంగానే శిల్పా తన అనుచరులతో భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై ప్రస్తుతం చర్చిస్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాలలో శిల్పా చక్రపాణి రెడ్డి తన ముఖ్య అనుచరులతో భేటీ అయ్యారు. ఆ విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అయితే వైసీపీలోకి చేరే ఆలోచనతోనే అనుచరులతో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. అనుచరులతో పాటుగా ముఖ్య నేతలతో కూడా శిల్పా చక్రపాణి రెడ్డి చర్చిస్తున్నారు. శిల్పా సాయంత్రం వైసీపీలోకి చేరే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. నంద్యాలలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. శిల్పా చక్రపాణి రెడ్డి వైసీపీలోకి చేరడం ఇక లాంఛనంగానే భావించాలి. ఇందులో భాగంగానే శిల్పా తన అనుచరులతో కూడా భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్ చెప్పండి, శిల్పా చక్రపాణి రెడ్డి చేరిక వైసీపీలోకి ఇక లాంఛనమనే భావించాలా? ఖచ్చితంగా అనుకోవచ్చు లక్ష్మి. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా నంద్యాల రాజకీయ పరిణామాలు తీవ్రంగా మారుతున్నాయని దానికి ఇప్పటి ఈ విజువల్సే మనకు ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనకు కనిపిస్తున్నటువంటి ఫోటోస్. నిన్న శిల్పా మోహన్ రెడ్డి స్వగృహానికి స్వయంగా శిల్పా చక్రపాణి రెడ్డి వెళ్ళడం జరిగింది. అయితే సొంతం అన్నదమ్ములు కాబట్టి ఏదో సరదాగా ముచ్చటించుకోవడానికి వెళ్ళిండొచ్చు అని చెప్పేసి చాలా మంది కూడా భావించారు. కానీ శిల్పా మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత మొదటిసారిగా బహిరంగంగా ఇద్దరు అన్నదమ్ములు ఒక చోట కలవడం అనేది నిన్న ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక్కసారిగా శిల్పా చక్రపాణి రెడ్డి సైతం వైకాపా తీర్థం పుచ్చుకుంటారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అంతకు ముందు నుంచి కూడా టీడీపీకి చెందినటువంటి కార్యక్రమాలు కానీ లేదా అధికార పార్టీ ఏ కార్యక్రమాలు నిర్వహించినా, ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించినా వాటికి పూర్తిగా దూరంగా ఉంటూ వస్తున్నాడు. రీసెంట్ గా ముఖ్యమంత్రి నంద్యాల పర్యటన సందర్భంలో కూడా ఆ పర్యటనకు హాజరు కాకుండా గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా శిల్పా చక్రపాణి రెడ్డి వైకాపా తీర్థం పుచ్చుకుంటారు. అది కూడా 3వ తేదీన నంద్యాల పర్యటనకు వస్తున్నటువంటి వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీలో చేరతారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనికి బలం చేకూరుస్తూ నిన్న ఆయన శిల్పా మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లడంతో ఒకసారిగా జిల్లా అంతా ఇది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అయితే స్వయంగా శిల్పా మోహన్ రెడ్డి తానే వివరణ ఇచ్చాడు. తన తమ్ముడిని మాత్రం పిలిచాను, పార్టీలోకి ఆహ్వానించాను. నేనొక పార్టీలో ఉండటం, నువ్వొక పార్టీలో ఉండటం ప్రజలకు, మన యొక్క అనుచరులకు కూడా తప్పుడు సంకేతాలు వెళ్తాయి. కాబట్టి ఇద్దరం కలిసి ఒకటే పార్టీలో కొనసాగుతాం. కాబట్టి నువ్వు ఖచ్చితంగా నాకు మద్దతు ఇవ్వడం కాదు, వైకాపా పార్టీలో చేరాలి అని చెప్పి నేను ఆహ్వానించానని మీడియా మిత్రులకు చెప్పడం జరిగింది. అలాగే చక్రపాణి రెడ్డి సైతం కూడా శిల్పా మోహన్ రెడ్డి నన్ను పిలిచిన మాట వాస్తవం, కానీ నేను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. కానీ ప్రస్తుతము అధికార పార్టీలో నాకు పూర్తిగా సరైన ప్రాధాన్యత మాత్రము దక్కడం లేదు, నిర్లక్ష్యం చేస్తున్నారనేది మాత్రం ఆయన వెలిపుచ్చడం జరిగింది. దీన్ని రెక్టిఫై చేసేందుకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి కాలువ శ్రీనివాసులు, సీఎం రమేష్ వీళ్ళందరూ కూడా రంగంలో దిగి మాక్సిమం శిల్పా చక్రపాణి రెడ్డికి ఒప్పించే ప్రయత్నం చేశారు. కానీ ఎంతసేపు మాత్రము తాను వెళ్ళను అన్న మాట చెప్పకుండా సరే చూద్దాం చేద్దాం అన్న మాటలతోనే వెలిపుచ్చడం జరిగింది. నిన్న మీడియా కూడా తన కార్యకర్తలు అనుచరులతో భేటీ అయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు ఏ రకంగా చెప్తే ఆ రకంగా నడుచుకుంటానని కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారమే ఇమ్మీడియట్ గా, అంటే నిన్న ఒక క్లారిటీ కూడా ఇవ్వడం, తనకు 6 సంవత్సరాల పాటు స్థానిక సంస్థల్లో ఎమ్మెల్సీగా పదవి ఉంది, ప్రభుత్వ ప్రోటోకాల్ కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పటికిప్పటిగా హడావుడిగా రేపు 3వ తేదీన జగన్ సమక్షంలో పార్టీలో చేరాల్సిన అవసరమైతే తనకు లేదు. కానీ పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు నడుచుకుంటానని నిన్న చెప్పడం జరిగింది. నిన్న చెప్పిన తర్వాత వెంటనే ఈ రోజు ముఖ్యమైన అనుచరులతో సమావేశం ఏర్పాటు కావడం. హరికిషన్, నంద్యాలలో త్వరలో ఉప ఎన్నిక కూడా ఉంది, దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చింది. అయితే ఇప్పటికే సవాళ్లు ప్రతి సవాళ్లతో నియోజకవర్గం కూడా హాట్ పరిస్థితుల్లో ఉంది. ఇలాంటి సమయంలో ఇప్పుడు రామకృష్ణారెడ్డి వైసీపీలో చేరితే గనక టీడీపీ బలహీనపడే అవకాశాలు ఎలా ఉంటాయి?
ఖచ్చితంగా చక్రపాణి రెడ్డి వైకాపాలోకి వెళ్తే ఆ ప్రభావం మాత్రం గ్యారెంటీగా ఉంటుంది లక్ష్మి. ఎందుకంటే శిల్పా మోహన్ రెడ్డి 1999లో ఫస్ట్ సారి ట్రై చేశాడు, కానీ ఆయనకు 2004లో మొదటిసారి టికెట్ వచ్చింది. అన్న వెనకాల తెర వెనక రాజకీయం నడిపి అన్న గెలుపులో కీలక పాత్ర శిల్పా చక్రపాణి రెడ్డి పోషించడం జరిగింది. రీసెంట్ గా 2014 శ్రీశైలం నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేశారు టీడీపీ తరఫు నుంచి, కానీ అనూహ్యంగా ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఎప్పటి నుంచో క్రియాశీలక రాజకీయాల్లో ఉంటూ తనదైన ఒక గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. ముఖ్యంగా నంద్యాల నియోజకవర్గం, అటు శ్రీశైలం నియోజకవర్గం, ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా శిల్పా చక్రపాణి రెడ్డికి ఒక గట్టి పట్టు ఉంది. అలాగే తనకంటూ ఒక ప్రత్యేకమైన వర్గాన్ని కూడా సంపాదించుకున్నాడు. సో తాజాగా ఇప్పుడు ఉప ఎన్నికల నేపథ్యంలో శిల్పా చక్రపాణి రెడ్డి ఒకవేళ టీడీపీ అధికార పార్టీని వీడితే ఖచ్చితంగా మోహన్ రెడ్డికి బలం పెరిగే అవకాశం ఉంటుంది. మరోపక్క ఎక్కడైనా కూడా మనం చూస్తుంటాం, విపక్షంలో నుంచి అధికార పక్షానికి వలసలు వస్తుంటాయి, కానీ ఇక్కడ విచిత్రమైన పద్ధతి కర్నూలు జిల్లాలో చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అధికార పార్టీ నుంచి విపక్షానికి వలస వెళ్లిపోతున్న పరిస్థితి ఉంది. ఇది కాస్త తెలుగు తమ్ముల్లో కానీ లేదా టీడీపీ కార్యకర్తల్లో కానీ మనోధైర్యం దెబ్బతీసే విధంగా ఉంటుంది. ఏదేమైనా హరికృష్ణ, నంద్యాలలో వేగంగా మారిపోతున్న రాజకీయ పరిణామాలు నిజంగా ఆసక్తికరంగా ఉన్నాయి. రైట్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం హరికృష్ణ. థ్యాంక్ యూ. హైదరాబాద్